దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు BMC అధికారులు సూచించారు. మొన్నటిదాకా ముంబైలో వర్షాలు లేవు. ఇప్పుడు వద్దంటే వానలు. రోడ్లు చెరువులు అవుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ముంబై, థానే, పాల్ఘడ్, రాయ్గఢ్ జిల్లాల్లో పాటు నవీ ముంబై, వసై ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ స్కూల్స్ అలాగే కాలేజెస్ మూతపడ్డాయి. అనేక ప్రాంతాల్లో తీవ్ర వరదలు, నీటి మడుగులు ఏర్పడ్డాయి. రోడ్లపై ఎక్కడ చూసినా నడుము లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. అంధేరి, మాలాడ్, కుర్లా, బాంద్రా, అంధేరి సబ్వేలు రోడ్లు జలమయమైపోయాయి. ట్రాఫిక్ జామ్లు, వాహనాలు నీటిలో చిక్కుపోవటం సర్వసాధారణమైపోయింది. ట్రాఫిక్ జామ్ కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరి వాళ్ళు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. రోడ్లపై వాహనాలు నీటి మడుగుల్లో చిక్కుపోతున్నాయి. కాలినడకన ప్రయాణాలు ప్రమాదకరం అవుతున్నాయి. ఆఫీసులు, బజార్లకు వెళ్లే వారికి నరకమే కనిపిస్తోంది. లోతైన ప్రాంతాల్లో నీరు నిలిచి విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం. ఇళ్లలోకి నీళ్లు చేరి నరక యాతన అనుభవిస్తున్నారు ముంబై వాసులు. వరద నీటితో పాములు, ప్రమాదకర కీటకాలు సైతం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. तू बाजूला तिथं पडशील पाण्यात. लवकर आलं असतं नाही सकाळी. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలు ముంబై, పూణే మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో ముంబై, పూణే మార్గంలో రైలు, రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అటు కర్జత్, లోనావ్లా ఘాట్ సెక్షన్లో కూడా 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. అటు పాత ముంబై, పూణే జాతీయ రహదారిని కూడా అధికారులు నిలిపేశారు. టన్నెల్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అత్యవసరం అయితే తప్ప ముంబై, పూణే మధ్య ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. मुंबई गोवा नॅशनल हायवे ट्रॅफिक जाम. అటు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో భారీ వర్షం కారణంగా షిఫ్రా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
రామ్ ఘాట్తో సహా అనేక దేవాలయాలు ఘాట్లు మునిగిపోయాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ హోంగార్డ్ బృందాలు మోహరించాయి. बस ज्यादा उधर मत जाना, पानी घेरा उधर आगे. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.